మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. హలో అమ్మా, ప్రొడ్యూసర్ ఒక కథ రాసుకొని రమ్మన్నాడు. ఒక మంచి కథ రాసుకొని వెళ్తున్నా. అది అవ్వగానే కాల్ చేస్తా, ఏం జరిగిందో చెప్తానమ్మా. రే, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అర్థం కావట్లేదా? ఈ దందా వదిలేయమని చెప్పాను కదా. దీనివల్ల అందరికి ఎఫెక్ట్ అవుతుందిరా. నీ ఫ్రెండ్స్ కి, నా ఫ్రెండ్స్ కి, మన వాళ్ళందరికి ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా నీకు. వినవా? పట్టించుకోవా? చెప్తుంటే అలా వెళ్ళిపోతున్నావు. రే, ఏం వెతుకుతున్నావురా? ఏం వెతుకుతున్నావురా? చెప్పురా, చెప్పురా, నిన్నే ఏం వెతుకుతున్నావురా? రే, ఏంట్రా ఏం వెతుకుతున్నావురా? చెప్పాను కదరా, ఇదంతా ఆపేరా. నా మాట ఇంద్రా. ఇన్ని రోజులు చేశాం కదరా, ఇంకొద్దురా, ఆపేద్దాంరా. ఉన్న వాటితో చాలు కదరా, చాలా సంపాదించాం కదరా. చెప్తే వినవా? ఎందుకురా? సార్ ప్లీజ్, దయచేసి నన్ను కాస్త నమ్మండి. నన్ను నమ్మి నేను చెప్పబోయే కథను వినండి సార్ ప్లీజ్. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా సార్ ప్లీజ్ సార్. సరే చెప్పు. సార్, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒకడు ఆర్జీవి, పూరి జగన్నాథ్, ఎస్ఎస్ రాజమౌళి లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు తీసిన సినిమాలను చూసి వాడు కూడా ఇలా సినిమాలు తీయాలని హైదరాబాద్కి వచ్చి వాడు ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ పార్ట్ టైం జాబ్లు చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఛాన్స్ కోసం డైరెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు సార్. ఆఫీస్లో ముందు ఎదురు చూస్తూ పనికి వెళ్తూ, ఆఫీస్లో రెజ్యూమేలు వేస్తూ, ఖాళీ సమయంలో కథలు రాస్తూ, సినిమాలు చూస్తూ, మళ్ళీ ఆఫీస్లో ముందు ఎదురు చూస్తూ పనికి వెళ్తూ, ఆఫీస్లో రెజ్యూమేలు ఇస్తూ, ఖాళీ సమయంలో కథలు రాస్తూ, సినిమాలు చూస్తూ, అలా చూస్తూ ఉండగా 2 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంటావు అని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడుతుంటే ఏంట్రా ఈ జీవితం అని బాధపడుతుండగా వాడికి ఒక ఐడియా వచ్చింది.
ఇప్పుడున్న డైరెక్టర్లు ఎలా సినిమాలు తీస్తున్నారని అనలైజ్ చేస్తుండగా వాడికి దొరికిన ఒకే ఒక్క ఆయుధం షార్ట్ ఫిల్మ్. అప్పుడు వెంటనే పెన్ను పేపర్ తీసుకుని రాస్తూ ఒకటైంది, రెండైంది, మూడైంది, నాలుగైంది, అలా మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే దాని తర్వాత షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, మిక్సింగ్ అయ్యాక ఒక షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లకు పంపిన తర్వాత ఆ కథ ఎందులోనూ సెలెక్ట్ అవ్వదు. ఒక రాత్రి సెలెక్ట్ అవ్వలేదు అని బాధపడుతూ పడుకున్నప్పుడు ఒక కాల్ వస్తుంది. అందులో ఉన్నవాడు వాడితో, నేను మీ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది, నాకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తా, మీ దగ్గర కథ ఉంటే ట్రై చేసి చూస్తాను అని అన్నాడు. ఇదేరా మంచి ఛాన్స్ అని అనుకుని మంచి స్క్రిప్ట్ రాసుకొని వాడి కథను పట్టుకొని వాడి అడ్రస్ వెతుకుతూ వెళ్తూ ఉంటే అప్పుడు ఏం జరిగింది? దాని తర్వాత మీకు నా మీద డౌట్ వచ్చి మీరు ఇక్కడ తీసుకొని వచ్చారు సార్. నేను సినిమా కథ చెప్పంటే నువ్వు నీ కథ చెప్తున్నావేంట్రా? సార్ డైరెక్టర్ అవ్వాలని నాకు కల సార్, దానికోసమే నేను ట్రై చేస్తున్నాను సార్. ఈ రూమ్ అంతా వెతికే సార్, ఏం దొరకలేదు సార్. అలాంటి కాదు సార్, దానికోసం ఊరు రోజులు వచ్చి ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను సార్? మరి అలాంటప్పుడు నీ బ్యాగ్ లోకి ఈ గంజాయి ఎలా వచ్చిందిరా? సార్ అదే సార్ నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అది ఎందుకురా విన్నాడు? వచ్చేస్తుంది ఎత్తోటి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ డీల్ నువ్వు చేయనని చెప్పావు కదా, అలానే ఉండు. ఈ డీల్లో నీకు ఒక్క రూపాయి రాదు. బేరా ఇక్కడి నుంచి. సంగతి ఇలా కాదు, అలాగైనా ఏదో ఒకటి చేయాల్సిందే. హలో పోలీస్ స్టేషన్ సార్, ఈ చంద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 3 LS కిరాణా షాప్ దగ్గర డ్రగ్ డీల్ జరుగుతుంది సార్, త్వరగా వెళ్తే పట్టుకోవచ్చు. హలో సార్, మఫ్టీలో మాత్రమే వెళ్ళండి. వా, వీడేంటి ఇంకా రాడు? వీడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది.
ఏ బాబు ఇక్కడ రా. ఆగక్కడ. ఎవరు నువ్వు? ఆగక్కడ. ఏంటి సార్? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ ఫ్రెండ్ కలవడానికి వచ్చా. ఏంటి నీ అవతారం తేడాగా ఉంది? సార్ జస్ట్ ఏం చేస్తుంటాను? నేను జాబ్ చేస్తా. ఎవరండి మీరు? నేను ఎవరో చెప్తా, నువ్వు బ్యాగ్ చెక్ చేయ ఫస్ట్. ఎవరు సార్ మీరు? ఆగురా చెప్తా. సార్ ఎందుకు ఇది చేస్తున్నారు సార్? చెక్ చేయరా నువ్వు ఫస్ట్. సార్ ఎవరు సార్ మీరు? దొరికింది. నేను ఎవరో చెప్తా. రే షాడో, రే షాడో, ఏది? వా వీడేంట్రా ఇప్పుడు వచ్చాడు? మరి వీడు కాకపోతే ఇంకెవడై ఉంటాడు? నేను ఎక్కడ మిస్ అవుతున్నా? రే షాడో, రేయ్ సార్ ఇదే సార్ నా కదా. అంతా ఓకే గాని అసలు సాయి బ్యాగ్లో గంజా ఎలా వచ్చింది? హలో సార్, సూపర్ స్క్రిప్ట్ రెడీ అయింది. సార్ వస్తున్నా. ఈసారైనా కన్ఫర్మ్ చేయండి సార్ ప్లీజ్. అన్న ఒక సిగరెట్ ఇవ్వ. వా వీడేంటి ఇంకా రాడు? వీడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది.
ఏ బాబు ఇక్కడ రా. ఆగక్కడ. ఎవరండి మీరు? నేను ఎవరో చెప్తా, నువ్వు బ్యాగ్ చెక్ చేయ ఫస్ట్. ఎవరు సార్ మీరు? ఆగురా చెప్తా. సార్ ఎందుకు ఇది చేస్తున్నారు సార్? చెక్ చేయరా నువ్వు ఫస్ట్. ఎవరు సార్ మీరు? దొరికింది. నేను ఎవరో చెప్తా. అబ్బబ్బబ్బబ్బా, మామూలుగా లేదయ్యా కదా. మిస్టర్ కిరణ్, వీఆర్ డూయింగ్ ఇట్. కేవలం కథ చెప్పినట్టు లేదయ్యా, కళ్ళ కట్టినట్టు చూపించావు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. అమ్మా, హలో అమ్మా, నీకు గుడ్ న్యూస్. ప్రొడ్యూసర్కి కథ నచ్చిందంట, త్వరలో చేద్దామన్నారమ్మా. అమ్మా చెప్పాలి. హాయ్ నమస్తే డైరెక్టర్ గారు. డైరెక్టర్ ఏంది ముచ్చట్లు, ఏంది మూమెంట్? రే ఒకళ్ళ ధరతో ఒకళ్ళు మాట్లాడంటారా? స్క్రిప్ట్ చెప్పడం అయిపోయిందా మరి? ఏమన్నాడు ప్రొడ్యూసర్ మరి? కథ నచ్చింది చేద్దాం త్వరలో అని అన్నట్టు బాబు. ఏంటి ఆల్ సెట్టా? సెట్టా అంటే సెట్టేరా, కానీ అనుకున్నది అనుకున్నట్టు చేయాలి. ఏంది ముచ్చట్లు, ఏంటి మూమెంట్? అదే మూమెంట్, ఇంకా అలా అయింది. సరే కానీ 5 రోజుల ప్లేస్ లో మరి ఎవరిని పెట్టావురా? ఇంకెవరు, మీరేరా.